ఎదురెదురు నా ఫ్లాట్ అంటే ఫ్లాట్ కూడా ఎలా వచ్చిందంటే తన పుణ్యమే. ఓ రోజు మా ఆవిడ మా బామ్మడి తీసుకొని ఓ ఫ్లాట్కి డబ్బులు ఇచ్చేసింది అడ్వాన్స్. ఎంత 30,000. అది 1,80,000 ఆ ఫ్లాట్. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అసలు సినిమాలు అంతంత మాత్రం మనకు వచ్చిన సరిపోతుండే, ఎందుకు అనవసరంగా ఇప్పుడు రిస్క్ తీసుకున్నాం అని చెప్పాను. ఏమో కట్టేశాను, స్టే ఇవ్వండి, లేదంటే పోతే పోయినాయి, ఎంత బాగుంటుంది మీరు ఈ అంతే. ఓ రోజంతా ఆలోచించా. అప్పు చేయంటే నాకు మహా భయం. నేను అప్పు చేసే ముందు ఇది ఎలా తీరుస్తానని ఆలోచించేవాడు. దాంతో ఒకరోజు వెళ్ళిపోయింది 30,000. నాకు కొండంత కనిపిస్తుంది. 1,80,000 కాదు, 30,000 ఎలా పోతున్నాయి కదా అన్నది నాకు బాగా ఇది అయిపోయింది. ఎలా పోగొట్టేసి అనవసరంగా, మాట పోద్ది, ఏం చేయాలి, నేను కట్టలేదు. ఆ రాత్రి నిద్రలో అనుకోకుండా చిరంజీవి కనిపించాడు. అప్పుడే మేము 5-6 సినిమాలు అంతకుముందు చేశారు. చిరంజీవితో ఎక్కువ సినిమాలు కూడా చేసి అంతకుముందు మా ఇద్దరు అటాచ్మెంట్ లేకుండా చేశాం. ప్రొడ్యూసర్ తరఫు నుంచి బాపినేడు గారు కానీ ఇంకోటి కానీ ఇలా చేసాం. ఇవి ఏంటి ఈయన కనిపించాడు, ఒకవేళ దేవుడు చూపించాడు, ట్రై చేయాలి. వెళ్ళా, ఏంటి ఇలా చుట్టూ మనుషులు ఉన్నారు, కొంచెం పర్సనల్గా మాట్లాడతారా, 10,00,000 కావాలి. నోట్లోంచి మాట కూడా రాలా. 1,00,000 అంటే నాటి జోక్, పెద్ద విషయం ఆ రోజుల్లో. 100, 10,000, 100, 1,000, 2,000 కదా ఓకే. ₹1,00,000 లేదంటే నేను ఏం చేసుకోవాలి, తలకాయక్కడ పెట్టుకోవాలి. పైగా నేనేంటో తనకి తెలుసో తెలియదు తర్వాత సంగతి. ముందు నేను అడగటం కరెక్ట్ కాదని పక్క అనుకుంటూనే వెళ్ళి 1,00,000 కారా అని రాలి. సరే దానికి ఎందుకు ఇంత ఆలోచిస్తాం, ఓకే ఆయన లోపలికి వెళ్ళి 1,00,000 కవర్లు తిట్టి నాకు అసలు ఏం అర్థం కాల. 1,00,000 ఇదప్పుడు మన ఇంట్లో చూసాక ఎవరో ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవటం అన్నది. సరే వెళ్ళిపోయి